ఒక్కసారి పెద్దపల్లికి వెళ్దాం. పెద్దపల్లిలో మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్. వెంకట్, థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొదటి రౌండ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇందాకనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అయితే ఇక్కడ కొంత డిఫరెంట్గా కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇటు మంచిర్యాలలో ఒక కౌంటింగ్ సెంటర్, పెద్దపల్లి జేఎన్టీయూలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే మంచిర్యాల కౌంటింగ్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లేదు. కేవలం పెద్దపల్లి జేఎన్టీయూలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంది. అయితే అక్కడ మనకు వస్తున్న సమాచారం ప్రకారము మంచిర్యాల కౌంటింగ్ సెంటర్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలకు సంబంధించి మొదటి రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్లో ఉన్నారు. సో ఇక్కడ ఇంకా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతున్నది. అయితే మొదటి రౌండ్ ఇవి అక్కడ ఏదైతే మంచిర్యాల కౌంటింగ్ సెంటర్ 3 కాన్స్టిట్యున్సీస్, ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి ఈ కౌంటింగ్ సెంటర్లో ఉన్న 4 కాన్స్టిట్యున్సీల మొదటి రౌండ్ పూర్తయిన తర్వాతనే ఓవరాల్ ఫలితాలు ప్రకటిస్తామని చెప్పి రౌండ్ వైజ్ గా అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న నియోజకవర్గాలు చూస్తే చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ, మంచిర్యాల కానీ ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో కూడా 129 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొదటి రౌండ్ ఓవరాల్ రిజల్ట్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అన్ని కూడా ఈ జేఎన్టీయూ సెంటర్లోనే ఉండడంతో మొదటిగా ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేస్తున్నారు. కొంత కౌంటింగ్ అనేది ఆలస్యంగా ఇక్కడ స్టార్ట్ అయినట్టు మనకు అర్థమవుతున్నది. సో అటు మంచిర్యాల కౌంటింగ్ సెంటర్ లో మాత్రము 3 సెగ్మెంట్లకు సంబంధించి చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి సెగ్మెంట్లకు సంబంధించి చాలా ఫాస్ట్ గా కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతున్నది. ఇప్పటికే అక్కడ ఆ 3 సెగ్మెంట్ల మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ సెకండ్ రౌండ్ వెళ్తే ఇక్కడ మొదటి రౌండ్ స్టార్ట్ కాలేదు. సో ఈ స్టార్ట్ అయిన తర్వాత ఓవరాల్ గా కలిపి లీడ్ ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్ గానైతే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అనే లీడ్ లో ఉన్నారు. దాదాపు అక్కడ 3 నియోజకవర్గాలు కలిపి చూస్తేనే 5,000 పైన లీడ్ లో కొనసాగుతున్నట్టు అర్థమవుతున్నది. సో ఇదంతా మొత్తం రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది దాదాపు. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే చాలా వరకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ సెకండ్ స్థానంలో బీజేపీ ఉంది, ఫస్ట్ కాంగ్రెస్ కొనసాగుతున్నది. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. కాకపోతే ఏదైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వైజ్ గా నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్టు మాత్రం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉంటుంది. 2000 కానీ 1900 ఇట్లా లీడ్ లోకి వెళ్తూ ఉంది. సో మొత్తంగా మొదటి రౌండ్ ఫలితం తేలేసరికి మాత్రము ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. వెంకట్.